హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మార్నింగ్ అండి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు నిన్న బాధ కలిగించిన ఒక విషయం ఏంటంటే అండి, ఇంకా అమ్మాయిలు అంటేనే పీరియడ్స్ కదండి. పీరియడ్స్ ఎందుకు అత్త వాళ్ళ ఇంట్లో ఇలా చూస్తారు? వస్తే అంటే ఏదో దూరంగా ఉండు, ప్రత్యేకంగా ఉండాలి అని దూరం పెట్టేస్తూ ఉంటారు అనేది నాకు ఒక విషయం అర్థం కాలేదండి. పూర్వకాలంలో మా వాళ్ళంతా ఇలా ఉండేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు, మేము కూడా ఇట్లా ఉన్నాము అని అంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉండిందండి. ఆ కాలంలో ప్యాడ్స్ అనేవి ఉండేవి కాదు, ఇన్నర్స్ అనేవి ఉండేవి కాదు. అంటే ఎక్కడన్నా తిరుగుతూ ఉంటే మరకలు అయిపోయి అందరూ చూస్తారేమో అని భయపడి ఒకే దగ్గర ఉండేవాళ్ళు. అది కూడా కింద చాపేసుకొని ఒకే దగ్గర ఉండేవాళ్ళు. తర్వాత వాష్ చేసుకోవచ్చని బట్టలు అవి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే చాలా మార్పులు వచ్చాయి కదండి. అప్పటికి ఇప్పటికి అలానే పోల్చుకుంటూ అలానే వస్తే ఎలాగా? అది కూడా ఇంట్లో ఏదో డేట్ అయిపోతేనే ఏదో పెద్ద అపశకనంగా భావిస్తారు దాన్ని. ఆ ఋతుక్రమం అనేది అమ్మాయికి రావాలి కదండి, అది రాకపోవడం కూడా ఒక జబ్బే అని చెప్పచ్చు. దీన్ని ఎందుకు ఇంత పెద్ద సీన్గా క్రియేట్ చేసి అట్లా చూస్తారో నాకైతే అర్థం కాదు. ఇప్పుడంటే ప్యాడ్స్ వచ్చేసి, ఇన్నర్స్ వచ్చేసి ఇప్పుడు ఏమి కాదు అంటే అలా దేవుని రూమ్లోకి అలా అంతా వెళ్ళిపోవచ్చు అని నేనైతే చెప్పను. కాకపోతే ఒక మనిషిగా కూడా చూడడం లేదనేది నా ఫీలింగ్ అనేది కదా. అమ్మాయి ప్రతి ఒక్క అమ్మాయి ఫీలింగ్ ఇదే. చాలా మంది అనుభవిస్తూ ఉన్నారు కూడా. ఎందుకండి ఇలా చేస్తున్నారు? నాకైతే ఈ విషయంలోనే చాలా బాధ ఉందండి. కనీసము ఈ చదువుకున్న వాళ్ళు తెలుసుకోవాలి అనేసి చెప్తున్నా. చదువుకున్న వాళ్ళకు తెలుసుకున్నా కానీ వాళ్ళు మారడం లేదు. పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు అలా ఉండేవాళ్ళు అని చెప్తే అవును అవును అనేసి వాళ్ళు కూడా వాదిస్తున్నారు. ఏంటోనండి ఈ సమాజము. ఒకరు ఏది జరిగితే అంటే ఒక గొర్రె ఎలా పోతే అందరూ అలాగే పోవాలి, అదే చేయాలి అన్నట్టు. ఇక గొర్రెకి మనిషికి తేడా ఏంటండి?